ఫిబ్రవరి 8, 2024 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఓల్జాస్ బెగ్డనోవ్. ఓల్జాస్ బెగ్డనోవ్ కజకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఆయనను ఆ దేశ అధ్యక్షుడు టొకాయేవ్ నియమించాడనమాట ప్రధానమంత్రిగా. ఈ ఓల్జాస్ బెగ్డనోవ్ ఇదివరకు ఆ దేశపు అవినీతి నిరోధక సంస్థ చైర్మన్గా పనిచేయడం జరిగిందనమాట. ఆయనను ఇప్పుడు నూతన ప్రధానమంత్రిగా నియమించాడు. ఎవరి స్థానంలో ఇతను ప్రధానమంత్రి అయ్యాడు? ఇదివరకు ఎవరు ఉండేవాడు అంటే కనుక స్మైలో ఉండేవాడు. ఇప్పుడు ఓల్జాస్ బెగ్డనోవ్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. కజకిస్తాన్ రాజధాని ఆస్టానా. కజకిస్తాన్ దేశ భాష కజక్. కజకిస్తాన్ దేశ కరెన్సీ టెంగే. కజకిస్తాన్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు టొకాయేవ్ అనమాట. కజకిస్తాన్ ప్రధానమంత్రి ఓల్జాస్ బెగ్డనోవ్. సెకండ్ క్వశ్చన్, యెమెన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? యెమెన్ నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు అవద్ బిన్ ముబారక్ అనమాట. ఇతనే ఇప్పుడు యెమెన్ నూతన ప్రధానమంత్రి అనమాట. చూడండి, యెమెన్ అనగానే ఆసియా ఖండంలోని ఒక దేశం యెమెన్ దేశ రాజధాని సనా, యెమెన్ దేశ భాష అరబిక్, యెమెన్ దేశ కరెన్సీ రియాల్ అనమాట. యెమెన్ నూతన ప్రధానమంత్రిగా అవద్ బిన్ ముబారక్. ఇటీవల బంగ్లాదేశ్లో 5వసారి ప్రధానమంత్రిగా గెలిచింది. ఆమె షేక్ హసీనా, అవామీ లీగ్ నేత. మనం చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల గల దేశాల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భూటాన్ నూతన ప్రధానమంత్రిగా షెరింగ్ తోబ్గే ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. మనం చెప్పుకున్నాం, మన సరిహద్దు దేశం కదా భూటాను, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి షెరింగ్ తోబ్గే అని. నేటి క్లాస్లో సరిహద్దు దేశాలు మొత్తం నీట్గా లిస్టు చెప్పా. మనదే సరిహద్దు దేశాలు ఏంటి, ఎంత పొడవుతో సరిహద్దు పంచుకుంటున్నాయి అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో మీరందరూ ఏం చేయాలంటే ఆ ఏడు దేశాల సరిహద్దులు ఎంత అనేది కామెంట్ బాక్స్లో చూద్దాం, ఎంతమంది చేస్తారు అనేది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయ్యుజ్జు, ఈక్వెడార్ అధ్యక్షుడిగా డేనియల్ నొబావో, అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ, సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగరత్నం. ఇట్లా కొత్తగా ఎవరు వచ్చినా మనం నోట్ చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది, కాబట్టి గతంలో చెప్పింటే అవన్నీ రివిజన్ చేయండి ఒకసారి ఈరోజు. థర్డ్ క్వశ్చన్, ఎలక్షన్ కమిషన్ ఎన్సీపీ పార్టీకి చెందిన అసలైన వ్యక్తి ఎవరని డిక్లైర్ చేసినది? చూడండి, మనకి ఇప్పుడు బాగా వివాదాస్పదంలో కొన్ని ఉంటాయన్నమాట. అటువంటి దానిలో ఇది కూడా ఒకటి అనమాట. ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్లీ ఎన్సీపీ పార్టీని ప్రారంభించింది శరద్ పవార్ 1999లో ఎన్సీపీ పార్టీని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఆనాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ప్రారంభించినటువంటి పార్టీనే ఎన్సీపీ అనమాట. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. 1999 ఎన్నికల గుర్తు గడియారం అనమాట, గడియారం. అటువంటి ఎన్సీపీ పార్టీల్లో ఇప్పుడు మళ్ళీ చీలికలు వచ్చాయన్నమాట. ముఖ్యంగా శరద్ పవార్ మేనల్లుడైనటువంటి అజిత్ పవార్ ఆ పార్టీలోని కొంతమంది సభ్యులను కూడగట్టుకొని ఆ పార్టీని చీల్చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రశ్నార్థకంగా మారిపోయిందనమాట. ఏంటి పరిస్థితి? అజిత్ పవార్ యొక్క వర్గం అనేటువంటిది ఒకటి ఉంది, శరద్ పవార్ వర్గం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఈ శరద్ పవార్ వర్గందే ఈ పార్టీ, అజిత్ పవార్ వర్గందే అనేది డైలమో అనమాట. ఈ క్రమంలో భాగంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ది, శరద్ పవార్ మేనల్లుడు ఉన్నాడు కదా, ఆయనదే ఈ పార్టీ అని ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా శరద్ పవార్కి ఎన్సీపీ శరత్ చంద్ర పవార్
అని ఆ పార్టీకి ఒక పార్టీ పేరు పెట్టడం జరిగిందనమాట. అసలైన ఎన్సీపీ పార్టీ ఉంటుందన్నమాట, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అది అజిత్ పవార్ది. ఇంకా శరద్ పవార్కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ పేరు పెట్టిందనమాట. అదేంటంటే ఎన్సీపీ, బ్రాకెట్లో శరద్ చంద్ర పవార్. అదేనమాట ఈ రెండు పార్టీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల వివాదాస్పదంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. శరద్ పవార్ అత్యంత ప్రముఖమైనటువంటి చాలా గొప్ప సీనియర్ లీడర్ అనమాట. శరద్ పవార్ అనేటువంటి వ్యక్తి ఒక జాతీయ నేత. యాక్చువల్గా ఈ ఎన్సీపీ పార్టీ జాతీయ పార్టీగా ఉందన్నమాట, జాతీయ పార్టీగా. ఓకేనా, ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, తమిళ సినిమా నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీ ఏది ఇటీవల? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జేడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ ఏది? ఈ రెండు పార్టీల పేర్లను కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్, 144 అడుగుల ఆంజనేయుని విగ్రహానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎక్కడ భూమి పూజ చేశారు? చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉన్నటువంటి రాజానగరంలో, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలోని రాజానగరంలో ఈ 144 అడుగుల ఆంజనేయుని విగ్రహం అనేటువంటిది దానికి భూమి పూజ చేయడం జరిగిందనమాట. ఎవరు భూమి పూజ చేశారంటే కనుక, మైసూరుకు చెందినటువంటి కర్ణాటక మైసూరుకు చెందినటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు దీనికి భూమి పూజ చేయడం జరిగిందనమాట. 10 కోట్ల రూపాయలతో దీన్ని కట్టబోతూ ఉన్నట్లుగా 10 కోట్ల రూపాయలతో దీన్ని కట్టబోతూ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఎత్తు గుర్తుపెట్టుకోవాలి, 144 ఫీట్స్ అనమాట. ఇది ఆంజనేయుని విగ్రహం. సరే, ఆంజనేయుని విగ్రహం అనగానే దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుని విగ్రహం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆంజనేయుని విగ్రహాల్లో అతి ఎత్తైన ఆంజనేయుని విగ్రహం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎక్కడ అంటే శ్రీకాకుళంలో. ఇప్పుడు చెప్పింది నేను రాజమండ్రిలో. ఆల్రెడీ 171 అడుగుల ఆంజనేయుని విగ్రహం మనకి శ్రీకాకుళం జిల్లాలోని మండపం దగ్గర వంశధార నది ఒడ్డున ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఆంజనేయుని విగ్రహం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలనే జనవరి 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నమాట. ఎత్తు 125 అడుగులు, పీఠంతో కలిపి 206 అడుగులు అనమాట. విగ్రహం ఎత్తేమో 125, పీఠంతో కలిపి 206 అడుగులు. హైదరాబాదులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఎత్తు కూడా 125 అడుగులే అనమాట. వాటి గుర్తుంచుకోవాలి. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 19వ తారీఖున విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. దీనికోసం పెట్టిన ఖర్చు 404 కోట్లు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట. ఇకపోతే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 108 అడుగుల రాముని విగ్రహాన్ని కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద 108 అడుగుల రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి ఆయన ప్రారంభించడం జరిగిందన్నమాట. ఆ విగ్రహాన్ని 500 కోట్లు ఖర్చు పెట్టనున్నారన్నమాట. దీనికోసం 108 అడుగుల రాముని విగ్రహానికి ఎంత ఖర్చు పెట్టనున్నారంటే కనుక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. అది ఇంకా ఆవిష్కరించబడలేదు, ఇప్పుడు ప్రారంభించబడిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే కర్నూలులోని మంత్రాలయంలో 36 అడుగుల ఆంజనేయుని విగ్రహం, రాముని విగ్రహం, 36 అడుగుల రాముని విగ్రహాన్ని ఇటీవలనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. అంటే కర్నూలులోని మంత్రాలయంలో 2 రాముని విగ్రహాలు, ఆల్రెడీ 36 అడుగుల రాముని విగ్రహం అక్కడ ఈ మధ్య ఏర్పాటైంది. ఇక ఏర్పాటు చేయబోతూ ఉన్నటువంటిది 108 అడుగులదనమాట. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నారంట. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. అమిత్ షా గారు దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇవి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఫిఫ్త్ క్వశ్చన్, కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే కనుక అంజారియా. ఇమెయిల్లో చూడొచ్చు మనం అంజారియా గారిని. ఈయన ప్రజెంట్ కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడడం జరిగిందనమాట.
ఎందుకంటే ఇటీవల కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ప్రసన్న బి వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం జరిగింది. మనం చెప్పుకున్నాం ప్రసన్న బి వరాలే గురించి. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అంటే కనుక ఆయనే అంజారియా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల 6 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా మనం చెప్పుకున్నాం. రాజస్థాన్ మనీంద్ర మోహన్, ఉత్తరప్రదేశ్ అరుణ్ బన్సాల్, ఉత్తరాఖండ్ రీతు బహరి, ఒరిస్సా చక్రధరి శరణ్ సింగ్, అస్సాం విజయ్ బిష్ణోయ్, మేఘాలయ వైద్యనాథన్. ఈ 6 మంది పేర్లు మనం చెప్పుకున్నాం. రిపీటెడ్గా మనం చదువుకుంటున్నాం రోజు కూడా దీళ్ళను, ఎందుకంటే గుర్తు ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఏకంగా 6 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళా ఏ రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేటప్పుడు కర్ణాటక అనమాట. అతని పేరు అంజారియా. చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 217 ప్రకారం ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి అనమాట. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే మాత్రం ఆ రాష్ట్ర గవర్నర్. వారి యొక్క పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం 2,50,000. హైకోర్టు న్యాయమూర్తి జీతం 2,25,000. ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు. వారి యొక్క జీతం ఎవరు ఇస్తారంటే రాష్ట్ర సంఘటిత నిధి. జీతాలు చెల్లించేదేమో రాష్ట్ర సంఘటిత నిధి అనమాట. స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ వాళ్ళు చెల్లిస్తారు. అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పెన్షన్ ఇచ్చేది మాత్రం ఇక్కడ పెన్షన్ అందించేది ఎవరంటే భారతీయ సంఘటిత నిధి. గుర్తుపెట్టుకోవాలి. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడాలంటే హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు తక్కువ కాకుండా న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఇవన్నీ కూడా హైకోర్టులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ సమాచారం అంతా. వీళ్ళని తొలగించేది ఎవరంటే పార్లమెంటులో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడతారన్నమాట. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు. అది లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభలో ప్రవేశపెడితే 2/3 వంతున, అదే రాజ్యసభలో ప్రవేశపెట్టినా 2/3 వంతున ఆమోదించాలా. ఏ సభలో ప్రవేశపెట్టినప్పటికి కూడా 2 సభలు ఆమోదించాలా. చివరగా సంతకం పెట్టేది ఎవరంటే రాష్ట్రపతి. కాబట్టి తొలగింపు తీర్మానం పార్లమెంట్ అనమాట. ఆ ప్రాసెస్ అంతా పార్లమెంట్ ద్వారా జరుగుతుంది. చివరగా సంతకం పెట్టేది ఎవరంటే కనుక రాష్ట్రపతి. చివరగా తొలగించేది ఎవరంటే రాష్ట్రపతి. నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. రాష్ట్రాలలో అత్యున్నత న్యాయస్థానం ఏదంటే హైకోర్టే. భారతదేశం మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు, 2వ హైకోర్టు బాంబే హైకోర్టు, 3వ హైకోర్టు మద్రాస్ హైకోర్టు. కలకత్తా, బాంబే, మద్రాస్ హైకోర్టులు 1862లో ఏర్పడ్డాయి. 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు 1866లో ఏర్పడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు, స్వాతంత్ర అనంతరం ఏర్పడిన తొలి హైకోర్టు అస్సాంలోని గౌహతి హైకోర్టు అనమాట. 1948 అస్సాంలోని గౌహతి హైకోర్టు. చిట్ట చివరి హైకోర్టు 25వ హైకోర్టు అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి హైకోర్టు అనమాట. 2019 జనవరి 1వ తారీఖున అమరావతి హైకోర్టు ఏర్పడింది. గుర్తుంచుకోవాలి. ఇట్లా హైకోర్టుల గురించి అడుగుతారు ప్రస్తుతం. 25 హైకోర్టులు ఉన్నాయన్నమాట. 25 హైకోర్ట్స్. అతిపెద్ద హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ హైకోర్టు అనమాట. ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి అంటే మాత్రం గౌహతి హైకోర్టు పరిధి కిందికి 4 రాష్ట్రాలు వస్తాయి మన దేశంలో. 1 మిజోరాం, నాగాల్యాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాలు గౌహతి హైకోర్టు పరిధి కిందికి వస్తాయి. కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయంటే గౌహతి ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టు గుంటూరులో ఉండేదన్నమాట. ఇప్పుడు 1953లో గుంటూరు, అదే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు హైదరాబాద్ హైకోర్టు వచ్చేసిందనమాట. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హైకోర్టు హైదరాబాద్. విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట హైకోర్టులకు సంబంధించిన సమాచారం.
చాలా ఇంపార్టెంట్ హైకోర్ట్స్ చెప్పా, కొన్ని మైండ్లో పెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 6th క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంత? చూడండి, 2024 సంవత్సరానికి అంటే 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అంటే కనుక 2,86,387 కోట్లు. 2,86,387 కోట్లు. ఇక్కడ ఆన్సర్ 2.86, 2.86 లక్షల కోట్లు అన్నమాట. ఈ బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దీనికి సంబంధించి చూస్తే కనుక మూలధన వ్యయం 30,830 కోట్లు. ఈ బడ్జెట్కి సంబంధించిన విషయాలు కొన్ని ఇంపార్టెంట్ రాసుకోవాలి. మూలధన వ్యయం ఎంత అంటే కనుక 30,830 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంతగా ప్రతిపాదించడం జరిగిందంటే కనుక 2,30,110 కోట్లు. మూలధన వ్యయమేమో 30,530 కోట్లు, 830 కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,30,110 కోట్లు అన్నమాట. అదేవిధంగా లోటు చూస్తే కనుక రెవెన్యూ లోటు వచ్చేసి 24,758 కోట్లు. రెవెన్యూ లోటు ఎంతగా ప్రతిపాదించారంటే కనుక 24,758 కోట్లుగా రెవెన్యూ లోటు. ద్రవ్య లోటు వచ్చేసి 55,817 కోట్లు. ద్రవ్య లోటు వచ్చేసి 55,817 కోట్లు అనమాట. ఈ 4 నోట్ చేసుకోవాలి. మూలధన వ్యయం ఎంత, రెవెన్యూ వ్యయం ఎంత, రెవెన్యూ లోటు ఎంత, ద్రవ్య లోటు ఎంత. అదేవిధంగా ఏ శాఖకు ఎంత కేటాయించారు, చాలా ముఖ్యమైన శాఖలు చూసుకోవాలి, కొన్ని ఇంపార్టెంటు. 33,898 కోట్లు, 33,898 కోట్లు వచ్చేసి విద్యాశాఖకు, ఎడ్యుకేషన్ అనమాట. 17,916 కోట్లు, 17,916 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకి అనమాట. 14,236 కోట్లు, 14,236 కోట్లు వ్యవసాయ శాఖకి, అగ్రికల్చర్. 44,668 కోట్లు మొత్తం సంక్షేమానికి, 44,668 కోట్లు అనమాట. మొత్తం సంక్షేమం, టోటల్ వెల్ఫేర్ అనమాట. ఇంకా 17,816 కోట్లు వచ్చి గ్రామీణాభివృద్ధికి, 17,816 వచ్చేసి రూరల్ డెవలప్మెంట్. 9,546 వచ్చేసి పట్టణాభివృద్ధి, అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధి శాఖకు అనమాట, అర్బన్ డెవలప్మెంట్. 6,595 కోట్లు, 6,595 కోట్లు వచ్చేసి విద్యుత్ శాఖకు అనమాట. 10,334 కోట్లు వచ్చేసి రవాణా, ట్రాన్స్పోర్ట్, 10,334 కోట్లు వచ్చేసి రవాణా శాఖకు అనమాట, ట్రాన్స్పోర్ట్కు. ఈ శాఖలు కూడా నోట్ చేసుకోవాలి, కొన్ని చదవండి. 7th క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ 2024 ఎక్కడ నిర్వహించబడినది? ఇండియా ఎనర్జీ వీక్ 2024 గోవా రాష్ట్రంలో నిర్వహించబడింది. గోవా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియా ఎనర్జీ వీక్ అనేటువంటిది భారతదేశానికి సంబంధించి అతిపెద్ద మరియు ఏకైక శక్తి ప్రదర్శన అనమాట. శక్తి మనకు పెట్రోలియము మరియు చమురు ఇట్లాంటి విషయాలపైన ఒక గొప్ప ప్రదర్శన కార్యక్రమం అనమాట ఈ ఇండియా ఎనర్జీ వీక్ అనేటువంటిది. అంటే ఇంధన వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఇంధన వనరులు దానికి సంబంధించిన కార్యక్రమం అనమాట. దీనికి స్పాన్సర్ ఎవరంటే కనుక సౌదీ అరామ్ గ్రూప్ అనమాట. సౌదీ అరామ్ గ్రూప్ అనేటువంటిది సౌదీ అరేబియాకు చెందినటువంటి ఒక జాతీయ చమురు కంపెనీ అనమాట. అదే ఈ ఇండియా ఎనర్జీ వీక్కు స్పాన్సర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ సమావేశం వచ్చేసి
ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు 4 రోజుల పాటు గోవా రాష్ట్రంలో జరిగింది. దీనిని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతదేశానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, భారతదేశ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేటువంటిది జరిగిందనమాట. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడు మన పెట్రోలియం మినిస్టర్ ఎవరు కేంద్రంలో? హర్దీప్ సింగ్ పూరి అనమాట. హర్దీప్ సింగ్ పూరి గుర్తుపెట్టుకోవాలి. పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఉన్నారనమాట. ఈ సందర్భంగా గోవా రాష్ట్రానికి వెళ్ళిన నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 1330 కోట్లకు మించి 1330 కోట్ల రూపాయలు మించి ప్రాజెక్టులను కొన్నింటిని అక్కడ ప్రారంభించడం కూడా జరిగిందనమాట. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ జరిగిందంటే గోవా. ఎవరు ప్రారంభించారంటే మోడీ. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే కనుక ఇది కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఆ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పూరి. దీనికి స్పాన్సర్ ఎవరంటే కనుక సౌదీ అరామ్ గ్రూపు. సౌదీ అరబ్ అనేటువంటి గ్రూప్ వచ్చేసి సౌదీ అరేబియాకు చెందినటువంటి ఒక గొప్ప జాతీయ చమురు కంపెనీ అనమాట. గోవాలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. 8th క్వశ్చన్. 2027 నాటికి ఏ దేశాన్ని వెనుకకు నెట్టి భారత్ చమురు గిరాకీ వృద్ధిలో టాప్లో నిలుస్తుంది? చూడండి, 2027 నాటికి భారతదేశం చైనాను వెనుకకు నెట్టి, ప్రజెంట్ చైనా టాప్లో ఉందన్నమాట చమురు గిరాకీ పరంగా. ఈ చైనాను వెనుకకు నెట్టి భారతదేశం టాప్లో నిలవబోతూ ఉందన్నమాట. ఎవరు అంచనా వేశారు అంటే కనుక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనమాట. IEA అంటాం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక నివేదికను రూపొందించిందనమాట. ఏంటంటే కనుక ఇండియా మార్కెట్ అవుట్లుక్ టు 2030, ఇండియా మార్కెట్ అవుట్లుక్ టు 2030 నివేదిక. ఈ నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపిన వివరాలు ఏంటంటే కనుక 2027 నాటికి భారతదేశం చైనాను అధిగమిస్తుంది చమురు గిరాకీలో అని చెప్పడం జరిగిందనమాట. 2023 నాటికి రోజుకు 5.48 మిలియన్ బ్యారెల్ల చమురు గిరాకీ భారతదేశంలో ఉండగా 2030 నాటికి 6.64 మిలియన్ బ్యారెల్ల చమురు గిరాకీ ఉంటుంది అని అంచనా వేస్తూ ఉందన్నమాట. 2023లో 5.48 మిలియన్ బ్యారెల్ల చమురు గిరాకీ భారత్లో. అదే 2030 నాటికి 6.64 మిలియన్ బ్యారెల్ల చమురు గిరాకీ ఉంటుందని అంచనా వేస్తూ ఉందన్నమాట ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం 2027 నాటికి చైనాను చమురు గిరాకీ పరంగా భారతదేశం అధిగమిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. టాప్లో ఇండియా రాబోతుందన్నమాట 2027 నాటికి గిరాకీ పరంగా. యాక్చువల్లీ వినియోగంలో అమెరికా టాప్లో ఉంటుంది. చమురు వినియోగంలో అమెరికా టాప్. చమురు వినియోగంలో అమెరికా తర్వాత చైనా టాప్. చమురు వినియోగంలో అమెరికా చైనా తర్వాత మూడవ స్థానంలో ఇండియా ఉంటుందన్నమాట, గుర్తుంచుకోవాలి. వినియోగంలో అయితే, గిరాకీలో అయితే ప్రజెంట్ 2వ స్థానంలో ఉన్నాం. కానీ 2027 నాటికి ఫస్ట్కు పోతామని చెప్తుందన్నమాట. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 1974లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ప్యారిస్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్య దేశాలు 31. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు ప్రజెంట్ అంటే కనుక బిరోల్ ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 1974 ప్యారిసు, 31 కంట్రీసు, బిరోలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్. దేనిపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నిషేధం విధించవచ్చు అని కేంద్రం చెప్పినది? చూడండి, దేనిపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సైతం నిషేధం విధించవచ్చని కేంద్రం ప్రకటించిందంటే కనుక సిమి. సింపుల్గా సిమి అంటాం, SIMI, స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా. సిమి పూర్తి పేరేంటి? స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా.
ఇది 1977లో ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ దీని యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తూ ఉండేదన్నమాట. స్టూడెంట్ అంటే విద్యార్థులు, ఇస్లామిక్ సంస్థలోని విద్యార్థులు చేసే ఉద్యమాలు అన్నమాట. దీనిని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక ఒక ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసిందనమాట. దాన్ని మరొక 5 ఏళ్ల పాటు పొడిగించిందనమాట. ఆ ఉగ్రవాద సంస్థగా ఈ సంస్థను మరొక 5 ఏళ్ల పాటు పొడిగించింది. ఇటీవల మనం చెప్పుకున్నాం జనవరి 29వ తారీఖున కరెంట్ అఫైర్స్లో సిమీని మళ్ళీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరిగి 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టుగా దేనిపైన, సిమీ పైన. కానీ ఇప్పుడు ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే కనుక కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఈ సిమీ పైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నిషేధం విధించుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా నిషేధం విధించుకోవచ్చు. ఆల్రెడీ మేము విధించాము 5 ఏళ్ల పాటు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మీరు విధించుకోవచ్చు అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1977లో ఏర్పడింది అన్నమాట. ఇది ఒక ఇస్లామిక్ సంస్థ అన్నమాట ఇది. ఓకేనా, ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, మా కామాఖ్య యాక్సెస్ క్యారిడార్ను ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? చూడండి, మా కామాఖ్య యాక్సెస్ క్యారిడార్ అంటే రోడ్లు, రవాణా పరంగా ఈ కామాఖ్య దేవాలయానికి భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు సైతం అక్కడికి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారనమాట. దానిలో భాగంగా గొప్పగా రోడ్లు నిర్మించాలి, రవాణాను అభివృద్ధి చేయాలి. దానికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పథకాన్ని ప్రారంభించాడనమాట. కామాఖ్య దివ్యలోక్ పరియోజన అని. కామాఖ్య దివ్యలోక్ పరియోజన. ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ పథకంలో భాగంగా మా కామాఖ్య యాక్సెస్ క్యారిడార్ను ప్రారంభించడం జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కామాఖ్య దేవాలయం అత్యంత అద్భుతమైనటువంటి, అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం అనమాట. అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అస్సాంలో ఉంటుంది. ఇటీవల భూటాన్ రాజు మన దేశాన్ని సందర్శించాడు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ మన దేశాన్ని సందర్శించి ఆయన కామాఖ్య దేవాలయాన్ని దర్శించడం జరిగిందనమాట. అంటే ఆయనకు కూడా చాలా ఇష్టమైనటువంటి దేవాలయం అనమాట. అందుకే ఆయన స్వయాన మన దేశానికి వచ్చి ఈ కామాఖ్య దేవాలయాన్ని దర్శించాడు భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ అనమాట. అప్పుడు మనం చెప్పుకున్నాం కామాఖ్య దేవాలయం గురించి. ఈరోజు దీనికి సంబంధించి గొప్ప క్యారిడార్ను స్టార్ట్ చేశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ పథకంలో భాగంగా అంటే కనుక మా కామాఖ్య దివ్యలోక్ పరియోజన. ఈశాన్య రాష్ట్రాలు డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ఏదంటే కనుక పిఎం డివైన్. పిఎం ప్రధానమంత్రి, డివైన్ DEVING. DEV అంటే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనమాట. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు. పిఎం డివైన్ అనేటువంటి ఒక పథకం, ఆ పథకంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. దాని పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. పిఎం అంటే ప్రధానమంత్రి, డివైన్ DEVING అంటే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నార్త్ ఈస్ట్ రీజియన్. ఇదన్నమాట దాని యొక్క పూర్తి పేరు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. కానీ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఫాలో అవుతూనే రండి. కొత్త విషయాలు మనకు తెలిసి రావాలంటే కరెంట్ అఫైర్సే. స్టాండర్డ్ పుస్తకాల్లో కామన్గా సిలబస్ స్టాండర్డ్గా ఉంటుంది. కానీ అనేక విషయాలపైన మనకు తెలిసి రావాలి అంటే కనుక కరెంట్ అఫైర్స్లో భాగంగానే మీకు కొత్త సమాచారం అంతా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఫాలో అవుతూ రండి. తెలంగాణకు సంబంధించి అతి త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఇతరాతర నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 600 పైగా పోస్టులు. ఆల్రెడీ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ మెయిన్స్ జరగాల్సి ఉంది. అదేవిధంగా DSC మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది 6100 పోస్టులతో. SGT స్కూల్ అసిస్టెంట్.
అదే జేఎల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఇట్లా ఇతరాత్ర నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, బ్యాంక్స్ నోటిఫికేషన్స్, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇతరాత్ర నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటి మనము ప్రిపేర్ అవుతూ రావాలి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవాలి. దీనికోసం మనం కరెంట్ అఫైర్స్ తయారు చేయిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అందరికీ యూటిలైజ్ అవుతాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 100 రూపీస్కే 1 year కరెంట్ అఫైర్స్ మేము అందిస్తున్నాం అన్నమాట. అందరూ యూటిలైజ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే దీన్నేం లాభం కోసం చేయడంలే, ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బు మేము పెట్టిన ఖర్చుకు కూడా రాదు కనీసం. కాకపోతే ఏంటంటే కనుక మాకు ఇక్కడ కోచింగ్ సెంటర్ ఉండడం వల్ల విద్యార్థుల కోసం మేము ప్రిపేర్ చేశాం. కాబట్టి కాస్త మీకు తగిన అమౌంట్, ఎక్కువ లేకుండా అమౌంట్ తక్కువ పెట్టి ఏదైనా తీసుకోవాలనే విషయం పైన ఇది అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఊరికే మీకు అందిస్తే కనుక మీరేం చేస్తారంటే దాన్ని చెత్తపుట్టలాగా, చెత్త కాగితంలాగా పక్కన పడేస్తారు. అదే ₹1 ఖర్చు పెట్టామంటే కనుక శ్రద్ధగా చదువుకుంటారనే విషయం పైన 100 రూపీస్ పెట్టడం జరిగిందనమాట. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.